నేడు ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం హాజరు కానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బహిరంగ సభలకు బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన కసరత్తు. రీల్ హీరోలు వద్దు, రియల్ హీరోలను పరిచయం చేద్దాం. పురాణ గాథలు పిల్లలకు స్ఫూర్తి బాటలన్న సీఎం చంద్రబాబు. మార్గం సరైందైతే లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరగలం. కర్తవ్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్. తిరిగి పార్టీలోకి వచ్చే ఛాన్స్ కోసం హైకమాండ్ కు బహిరంగ విన్నపం. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంతో యుద్ధానికి సై అంటున్న రాజాసింగ్. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా. వచ్చే 2-3 రోజుల్లో మరింత పెరగనున్న చలి. తిరుమలలో చిన్న పిల్లల వెంట పడుతూ సైకో వీరంగం. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్. అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. సిపిఐ 100 ఏళ్లు పూర్తి సందర్భంగా తిరుపతిలో వేడుకలు. డప్పు కొడుతూ స్టెప్పులేస్తూ ఉత్సాహం నింపిన నారాయణ. ఆదిలాబాద్ జిల్లా రైతులకు న్యాయం చేయాలన్న జూపల్లి. ప్రభుత్వం తరపున అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్న మంత్రి. సీఎం రేవంత్, కేసీఆర్ మాటల యుద్ధంపై బండి సంజయ్ ఫైర్. రాజకీయాల్లో అభివృద్ధి మాట వినిపించడం లేదని మండిపాటు. స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన దిశగా ముందుకు వెళుతున్నామన్న సత్యకుమార్. వివిధ శాఖల ప్రగతిలో ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో ఉందని వెల్లడి. పాలకొల్లు 100 పడకల ఆసుపత్రికి నిమ్మల శంకుస్థాపన. 2014-19లో 12.6 కోట్లు నిధులు ఇచ్చామని వెల్లడి. గూడూరు సర్పంచ్ల సన్మాన సభలో సర్కార్పై బీరవెల్లి ఫైర్. రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారని ఆగ్రహం. దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళన బాట పట్టిన గిగ్ వర్కర్లు. దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం మెగా సమ్మెకు పిలుపు. H1B వీసాల జారీలో జాప్యం. అపాయింట్మెంట్ల రద్దుపై స్పందించిన భారత్. కొత్తగూడెంలో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా. వీబీజీ రామ్జీ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన. కడప జిల్లా బద్దేలులోని ఓ మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం. 2 మహిళలు, మరో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆదిలాబాద్ లో త్వరలో ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తామన్న కిషన్ రెడ్డి. జిల్లా అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్న కేంద్ర మంత్రి. జెన్జీ యువతతో వికసిత్ భారత్ సాధ్యం. దేశ దశ దిశ మార్చే అద్భుత శక్తి వారిదే అన్న ప్రధాని. బంగ్లాలో మారు హిందూపై మూక దాడి. మైనారిటీల రక్షణ మీదేనని హెచ్చరించిన భారత్. శ్రీలంకలో జరిగిన 3వ టీ20లో టీమిండియా గెలుపు. 8 వికెట్ల తేడాతో భారత్ విజయం. విజృంభించిన షఫాలి.